ప్రైజుల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన మన యేసయ్య కృపలో మీ కుటుంబములు ఆశీర్వదింపబడి దీవింపబడి ఆయన నామమును కలువరు ప్రేమలో అనుదినము నూతనంగా మనందరము సజీవులకులో ప్రభును గణపరుచుకుంటున్న నూతనమైన పరిశుద్ధులకు మరి ఈ దినము మన ప్రభు ఇచ్చిన వాగ్దానం, మనమందరము ఆయన నామములో ఆయన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రభువుకు కనపడేవారుగా, ప్రభును ప్రేమించేవారుగా, ప్రభువుకు భయపడేవారుగా మనం ఉంటున్నాము కదా. ప్రభు మనకు అనుగ్రహించిన రుమాలను బట్టి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషంగా ఆనందంగా ఉంటున్నాము కదా. ఆ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వలన మన కుటుంబంలో ఎంతో ఆనందం సంతోషం ఉంటుంది కదా. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానము యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ప్రభు అంటున్నాడు, తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన మహిమను బట్టి నువ్వు ఏ విధంగా అనుకూలంగా ఉంటున్నామో తండ్రి, అదే విధంగా వారు నేను కూడా ఆ విధంగా అనుకూలంగా ఏకమై ఉండాలని, వారితో మీరు చెప్పిన మాట ప్రకారం వారితో నేను కలిసి ఉంటున్నట్టుగా ప్రభు ఇక్కడ మనకు అర్థం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు తండ్రి కుమారుడు ఏ విధంగా ఐక్యత కలిగి ఉంటున్నాడో ఈ లోకంలో నువ్వు నేను కూడా ఐక్యత కలిగి ఉండాలని ప్రభు మనకు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అంటున్నాడు మరొక మాట, మరియు వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణముగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితిననియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చితిని. మీరు నాకు అనుగ్రహించిన మహిమ వారికి నేను ఇచ్చితిని. లోకము తెలుసుకున్నట్లుగా మీరు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి అనుగ్రహించితిని. దేవునికి స్తోత్రం. మరి మీరు తండ్రి ప్రభు యందు ఎలా ప్రేమించున్నాడో అదే విధంగా ప్రభు మన యందును కూడా ఆ విధంగా ప్రేమించి మనను అందరి వల్ల తన కృపను చూపించి వారి యందు నేను ఏకమై ఉంటున్నానని చెప్పిన తండ్రి ఈరోజు నీకు నాకు కూడా ఏకమై ఉన్నాడా? మన కుటుంబంలో ఆయన ఆశీర్వాదము దేవుళ్ళు ఉన్నాయా? మనం ఆత్మ సంబంధమైన బిడ్డలు ఆయన ఉన్నప్పుడు ఆయన గుర్తిరిగిన బిడ్డలుగానే మనము జీవించాలి. ఏకమై ఉన్న తండ్రి కుమారులు ఉన్నట్టు ఆ ఆలోచన తలంపులు ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలకు ఉండాలి. వారి యొక్క గుణ లక్షణాలు మనలో లేకపోతే తండ్రి మనలో లేడని మనము క్లుప్తముగా ఇక్కడ తెలుసుకోవచ్చున్నాం. ఈ రోజు కూడా నువ్వు నేను కూడా ప్రతి ఒక్కరము కూడా చిన్న బిడ్డలు తల్లిని గుర్తిరిగినట్లుగా, మరి అదే విధంగా మనము ప్రభును గుర్తిరిగినట్టుగా మనందరమును ఏకమై ఉండాలి. ఆయన చిత్తములో ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ప్రభు చెప్తున్న ప్రతి మాటను బట్టి మన ప్రవర్తనందు కూడా ప్రభుకు కనిపించాలి. వీళ్ళు ప్రభుకు ప్రేమైన బిడ్డలని, పరిశుద్ధులని, ఈ లోక సంబంధమైన బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా మరి లోకమును వదిలివేసుకొని, లోక పాప శాపములు వదిలివేసుకొని తండ్రిలో వేకమై కుమారుల్లో వేకమై జీవించటానికి తన ప్రవర్తనను బట్టి వారు పరిశుద్ధులుగా ఉన్నామని వారు తెలుసుకోవాలి కదా. ప్రభు చెప్తున్న ప్రతి మాట కూడా ఈరోజు అంటున్నాడు, ఇజ్రాయేలు దేవా, ఇజ్రాయేలుకు మధ్య నీవు దేవుడై ఉన్నావు, నేను సేవకుడై ఉన్నాను. ఈ కార్యములన్నీ నీ యొక్క చలవ చేతని నేను ఇది చేయగలను. ఏలియా చెప్తున్నాడు ఇక్కడ, తండ్రి నువ్వు అబ్రాముకు ఇషాకు మరి ఈ విధంగా తోడై ఉన్న గొప్ప దేవుడా, మరి నాకు కూడా నువ్వు తోడై ఉన్నావని ఏలియా ఇక్కడ చెబుతున్నాడు. నీ సేవకుడని ఏలియా మాట్లాడుతున్న మాటను బట్టి ప్రభువా నేను నీ సేవలో అధికంగా ఉండాలని, మీ చిత్తంలో ఉండాలని,
మీ ఐక్యత మాకు కూడా కల్పించమని, మీ నామములో ప్రార్థించటానికి కృపను దయచేయమని, ఆ విధమైన మరి ఒక అనుకూలమైన మాటలతో మరి రోజు మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా. మరి ఏలీకు తోడున్న గొప్ప దేవుడు, అబ్రాహాముకు ఇస్సాకుకు తోడైన గొప్ప దేవుడు, ఈరోజు నీకు నాకు తోడుండి ఇజ్రాయేల్ జనానికి తోడైన గొప్ప దేవుడు, మన కుటుంబాలకు తోడుగుండి మన కుటుంబంలో నెమ్మది సమాధానం లేదా మనం ఐక్యత కలిగి ఉండాలి. ప్రభు తండ్రి కుమారుడు ఏ విధంగా ఐక్యత కలిగి ఉన్నారో అప్పుడే కదా కుమారుడికి ఆ యొక్క మహిమను అనుగ్రహించబడినది. ఈరోజు మనం కూడా ఐక్యత కలిగి ఉన్నట్లయితే మనకు కూడా ఆ మహిమ అనుగ్రహించబడుతుంది. మన కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలిగి ఉంటాం. మరి మనలో ఐక్యత లేక, తండ్రి యందు ప్రేమ లేక, కుమారుడు తండ్రిని ప్రేమించక, తండ్రి కుమారుని ప్రేమించలేకపోయిన పరిస్థితుల్లో కుటుంబంలో కట్టబడతాయా? భార్య భర్తలు ఒకరినొకరిని ప్రేమించక ఐక్యత లేనప్పుడు అలాంటి సమయంలో మరి దేవుని ప్రేమ ఎలా ఎరగగలరు? దేవుని ఎలా స్తుతించగలరు? దేవుడు ఎవడని రక్షణ పొందినంత మాత్రమే కాదు, కానీ దేవుని చిత్త ప్రకారం నడిచిన వారే దేవుని బిడ్డలు అనిపిస్తారు. లేకపోతే దేవుడు పక్కలో ఉన్నా కూడా వారిని గమనించలేరు. కాబట్టి దేవుడు పక్కలో ఉన్నాడంటే మనం భయభక్తి కలిగి ఉండాలి. మన పక్కలో దేవుడి కూడా మన ఇష్ట ప్రకారం మనం ఉంటే భయం లేకుండా ఉన్నట్లయితే ప్రభు మనలందరినీ కూడా మనల్ని వదిలివేస్తున్నాడు అనుకోవాల్సిందే. అంతే కాబట్టి మరి తండ్రి కుమారుడి పైన ఏ విధంగా ప్రేమ చూపించినాడో, కుమారుడు తండ్రిని ఏ విధంగా ఆయన చెప్పిన మాటలను అనుసరించి నడుచుకున్నాడో అదే విధంగా నువ్వు నేను నడుచుకోవాలని కలువరి ప్రేమ ద్వారా మేమందరూ నేను బతిమలాడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కృపాతిశయం గల తండ్రి, నాయన తండ్రి కుమారునిది ఎలాంటి ప్రేమ కలిగి ఎలా ప్రేమించినారో అదే విధంగా కుమారుడు కూడా తండ్రి చెప్పిన మాట ప్రకారం ఒక ఆజ్ఞ కూడా మీరకుండా ఆయన ఏ విధంగా అయితే ఈ లోకంలో తను తగ్గించుకొని తండ్రిని వెచ్చించినాడో అదే విధంగా మేము కూడా ఈ లోకంలో తండ్రి ప్రతి పాపం నుంచి దూరమై తండ్రిని వెచ్చించుకుంటూ తండ్రి కృపలు లోబడి బిడ్డలకు మనం వాడుకుంటామని, ప్రతి కుటుంబంలోని ఇబ్బందులు ప్రతి విషయంలో కూడా మీరు ప్రత్యేకంగా కలువరి ప్రేమ ద్వారా ప్రతి కుటుంబం ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తును ప్రార్థించున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.